హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిబా కలెక్షన్స్. ఈరోజు వచ్చేసి మనం హైడ్రో బీడ్స్ చూద్దామండి. హైడ్రో బీడ్స్ అంటే వీటిలో రకరకాలు ఉన్నాయి మేడం. సో కలర్స్ అనమాట, డిఫరెంట్ కలర్స్, యూనిక్ కలర్స్ అన్నీ ఉంటాయి. రెడ్, పర్పుల్, పీచ్, రెడ్లోనే 2-3 వెరైటీస్ ఉన్నాయండి. మిర్చి రెడ్, నెక్స్ట్ మెరూన్ రెడ్, నెక్స్ట్ వచ్చేసి పండుమిరపకాయ రెడ్. ఇట్లా రకరకాల 3 రకాల రెడ్స్ ఉన్నాయండి. పింక్ కలర్ ఉంది, గ్రీన్లో 2 షేడ్స్ ఉన్నాయి. నేను ఇవాళ చూపించేవన్నీ కూడా డిఫరెంట్గా ఉండే చూపిస్తున్నా అండి. రెగ్యులర్గా ఉండే పింక్, రెగ్యులర్గా ఉండే గ్రీన్ నేను చూపించట్లేదు. ఇవన్నీ కూడా మీకు బల్క్లో ఇస్తున్నాం మేడం. యాక్చువల్గా దీని ప్రైస్ 50 రూపీస్ పర్ లైన్ ఉండేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మినిమం 15 లైన్స్ పర్చేస్ చేస్తే పర్ లైన్ వచ్చేసి 25 రూపీస్ వస్తుందండి. షిప్పింగ్ ఛార్జ్ ప్లస్ 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. అంటే ఒక్క లైన్ 25 రూపీస్ వస్తుందండి. ఒక కలర్కి ఒక లైన్ 25 రూపీస్. పర్చేస్ చేసేటప్పుడు ఈచ్ కలర్ 15 లైన్స్ మినిమం పర్చేస్ ఫర్ స్పిన్నర్ హైడ్రో బీడ్స్ ఆర్ 25 రూపీస్. మినిమం పర్చేస్ 15 లైన్స్ పర్ కలర్ ఉండాలి మేడం. ఓకే, అట్లయితే దెన్ యూ విల్ గెట్ ది మీకు 25 రూపాయలకే ఒక లైన్ వస్తుంది అనమాట. ఓకే, నేను ఇప్పుడు అన్ని కలర్స్ చూపిస్తాను మేడం. చూడండి, ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ చూద్దాం మేడం. గ్రీన్ కలర్ చూద్దాం. చూడండి, గ్రీన్, ఇది డార్క్ గ్రీన్, బండపాకడు గ్రీన్ కాదు మేడం. గ్రీన్ ఇది మన ఆకుపచ్చ రంగు గ్రీన్ అనమాట. ఆకుపచ్చ రంగు గ్రీన్ చాలా బాగుంది కలర్. ఓకే, ఒక లైన్ వచ్చేసి 25 రూపీస్ అండి. ఒక కలర్లో 15 పీసెస్ తీసుకుంటే మీకు 25 రూపీస్కి ఇస్తాము. మినిమం పర్చేస్ 15 లైన్స్, 15 లైన్లు తీసుకోవాలి. ఈచ్ లైన్ 25 రూపీస్ అండి. షిప్పింగ్ ఛార్జెస్ 50 రూపీస్. ఏ స్టేట్కి అయినా సరే షిప్పింగ్ ఛార్జ్ 50 రూపీస్ ఇంక్లూడ్ చేసినాం. ఓన్లీ ఫర్ దీస్ హైడ్రో బీడ్స్, వీటికి మాత్రమే షిప్పింగ్ ఛార్జ్ 50 రూపీస్ పెడుతున్నాము. ఇంకా మిగిలిన వాటికి రెగ్యులర్గా మన ఛానల్లో ఎట్లయితే 1000 రూపీస్ అబవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇస్తామో అదే షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తామండి. ఓకే మేడం, చూస్తున్నారు కదా గ్రీన్ కలర్. ఇది క్వాలిటీ సూపర్ ఉంటుంది మేడం. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది ఒక లైన్ ఉంది కదా మేడం. మీరు ఎప్పుడైనా సరే హైడ్రో బీడ్స్లో క్వాలిటీ ఎలా చెక్ చేసుకోవాలో కూడా చెప్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను కదా, మీకు లైన్ మొత్తం ఈవెన్గా కనిపిస్తుంది కదా మేడం. సపోజ్ మీరు అంటే క్వాలిటీ తక్కువ ఉండుంటే కనుక ఎలా ఉంటుందంటే ఈ హోల్స్ ఉంటాయి కదా, ఈ హోల్స్ అన్ఈవెన్గా ఉంటాయి మేడం. మీకు లైన్ ఇలా పెట్టినప్పుడు దగ్గరికి, ఇలా లైన్ దగ్గరికి పెట్టినప్పుడు మొత్తం బీడ్స్ అన్నీ అన్ఈవెన్ అయిపోతాయి అనమాట. అంటే ఒకటి స్ట్రైట్ అవే ఉంటే ఒకటి పక్కకు పడుతుంది అనమాట హోల్. అలా ఉన్నప్పుడు అది మీకు తక్కువ క్వాలిటీ ఆఫ్ బీడ్స్. హైడ్రో బీడ్స్లో మీరు క్వాలిటీని ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది చెప్తున్నాను నేను. ఓకే, ఇదైతే మాత్రం మీకు ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ ఉంటాయి. కలర్ ఎప్పటికీ పోదు, కలర్ ఇట్లానే ఉంటుంది, షైనింగ్ కూడా ఇట్లానే ఉంటుంది మేడం. లైన్ వచ్చేసి ఓన్లీ 25 రూపీస్. మినిమం పర్చేస్ ఆఫ్ లైన్స్ ఈస్ 15 లైన్స్ పర్ కలర్. ఒక కలర్కి 15 లైన్స్ తీసుకోవాలి మేడం. వీటికి ఏమి మేకింగ్ చేయము, రా లైన్స్ మాత్రమే అమ్ముతాము. ఓకే, ఓన్లీ రా లైన్స్ మాత్రమే సేల్ చేస్తాము. వీటికి ఏమి మేకింగ్ ఉండదు మేడం, మేకింగ్ మీరు చేసుకోవడమే. ఓకే, ఇది వచ్చేసి గ్రీన్ కలర్. నెక్స్ట్ మీకు చూపిస్తున్నాను మేడం పెసరపచ్చ కలర్. పెసరపచ్చ కలర్ కాదు, కొంచెం చిలికాకు పచ్చ రంగు, లైట్ గ్రీన్ కలర్ మేడం. మీకు కలర్ కాంబినేషన్ తెలియడం కోసం చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్, కాస్త ఆకుపచ్చ రంగు. నేను బండపాకుడు గ్రీన్ కలర్ చూపించలేదు మేడం, డార్క్ గ్రీన్ కలర్ చూపించట్లేదు, బ్లాక్ కలర్ కూడా చూపించట్లేదు. ఓకే అండి, నెక్స్ట్ గ్రీన్ చూసాం కదా మేడం. ఇప్పుడు మీకు రెడ్లో 3 షేడ్స్ చూపిస్తాను మేడం, అది కూడా చూడండి. ఇవ్వండి మేడం, ఇది వచ్చి ఉండండి, ఫస్ట్ మనం వెళ్దాము. ఇది వచ్చేసి పండు మిర్చి రెడ్ మేడం. ఇది వచ్చేసి పండు మిర్చి రెడ్ కలర్లో ఉంటుంది మేడం. మన పండు మిరపకాయ ఏ రంగులో ఉంటుందో అదే కలర్. మీరు రేపొద్దున నాకు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు కూడా పండు మిర్చి రెడ్ కలర్ అని చెప్తేనే ఈ కలర్ ఇస్తాం మేడం. మళ్ళీ రెడ్ అంటే మళ్ళీ రెడ్లో 3-4 కలర్స్ ఉంటాయి, నేను ఏది ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఓకే, ఇది వచ్చేసరికి పండు మిర్చి రెడ్ కలర్ అండి. ఓకే మేడం, లైన్ లెంగ్త్ వచ్చేసి 14 ఇంచెస్ నుంచి 15 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. ఓకే, ఒక లైన్ లెంగ్త్ 14 ఇంచెస్ నుంచి 15 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. ఇది పండు మిర్చి కదా మేడం, ఇదిగోండి ఇది ఎండు మిర్చి. చూసుకోండి మేడం, కంపేర్ చేసుకోండి. ఇది మెరూన్ కాదు మేడం, ఇది మెరూన్ కాదు, రెడ్డిష్ మెరూన్. అంటే పండుమిరపకాయ ఎండిపోయిన తర్వాత ఏ రంగులో వస్తుంది మేడం, అటు మెరూన్ కాకుండా ఇటు రెడ్ కాకుండా ఉంటుంది కదా, ఆ స్టేట్లో ఉంటుంది అనమాట. నేను మీకు మెరూన్ కూడా చూపిస్తాను. ఓకే, మెరూన్ కూడా చూపిస్తాను మేడం. 3 కలర్స్ కంపేర్ చేసుకోండి, అందుకే ఒక్కసారి చూపిస్తున్నా 3 కలర్స్ కూడా. ఇదిగోండి మేడం మెరూన్. మీకు కలర్స్ కాంబినేషన్ తెలుస్తుంది కదా మేడం.
పండు మిర్చి రెడ్, ఎండుమిర్చి రెడ్, మెరూన్ కలర్, ఏదైనా సరే 15 కలర్స్, అంటే ఈచ్ కలర్కి 15 పీసెస్ మినిమం ఆర్డర్ మేడం. ఈచ్ స్ట్రింగ్ కాస్ట్ వచ్చేసి 25 రూపీస్, షిప్పింగ్ ఛార్జ్ 50 రూపీస్. అండ్ ఇంకోటి ఏంటంటే వితౌట్ మేకింగ్ చేయం మేడం, డైరెక్ట్గా రా లైన్స్ ఇస్తాము. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని కలర్ ప్లేస్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే మేడం, ఇవన్నీ మీకు నేను చెప్తున్నాను కదా మేడం, ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీవి. ఇక చూడండి మేడం, మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా, మేడం, హోల్స్ అన్నీ స్ట్రైట్గా ఉన్నాయి కదా. సపోజ్ మీరు కొంచెం క్వాలిటీ డిఫరెంట్గా ఉంది అనుకోండి, ఏమండి ఇంకా దగ్గరికి ఇలా ఇవి పెట్టినా రావట్లేదు, ఇవి పెట్టినా స్ట్రైట్గానే ఉంటున్నాయి. మామూలుగా అయితే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటే కనుక ఇలా దగ్గరికి పెట్టినప్పుడు పాకిపోయినట్టు అటొక బీడ్ ఇటొక బీడ్ అటొక బీడ్ దాని ఇష్టానుసారంగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే మేడం, పండు మిర్చి రెడ్, ఎండుమిర్చి రెడ్, మెరూన్ రెడ్ 3 కలర్స్ చూసాం కదా మేడం. ఇప్పుడు కొత్త కలర్ చూపిస్తున్నా మేడం మీకు, పీచ్ కలరు. ఎంత ముద్దుల మూట కొడుతుందో ఇది మాత్రం అసలు. చూడండి పీచ్ కలర్, ఇవ్వండి, సూపర్ అంటే సూపర్ ఉంది. మీకు మ్యాచింగ్ ఉంటే కనుక వర్కింగ్ ఉమెన్స్ మ్యాచింగ్ వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు మేడం. మీకు మ్యాచింగ్ బాగుంది అనుకుంటే కనుక మీరు ఇదే కలర్ని బంచ్ లాగా వేసేసుకోండి. ఏముంది మేడం, 25 రూపీస్ లైన్, 14 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది మినిమము. మీరు ఇంకొక 3 ఇంచెస్, 14 కదా, 17 ఇంచెస్ పెట్టుకోండి, 1 ఇంచ్ హుక్ పెట్టుకోండి. చక్కగా ఎన్ని లైన్లు కావాలంటే అన్ని లైన్లు బంచ్ లాగా వేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంది మేడం. ఇవన్నీ కూడా 2mm సైజ్ మేడం. మనకి హైడ్రోబీడ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం 2mm సైజే వాడతాము, దాని తర్వాత 3mm ఉంటుంది. బట్ ఇదైతే ఫస్ట్ 2mm చూపిస్తున్నా మేడం నేను, ఎందుకంటే రెగ్యులర్ మూమెంట్ ఉండేది 2mm. లెంగ్త్ వచ్చేసి 14 ఇంచెస్ లెంగ్త్ ఉంటుంది మేడం, 14 ఇంచెస్ లెంగ్త్ ఉంటుంది మేడం. ఈ హైడ్రోబీడ్స్కి మాత్రమే మేము మేకింగ్ పెట్టలేదు, మిగిలిన వాటికి మేకింగ్ చేస్తాము. ఈ హైడ్రోబీడ్స్కి మాత్రం మేకింగ్ చేయం మేడం. నెక్స్ట్ మేడం, పర్పుల్ అంటాం కదా, పర్పుల్ కలర్ మేడం. ఓకే, పర్పుల్, డార్క్ పర్పుల్ మేడం. ఇంకా వీటిలో ఎప్పుడు కలర్స్ మాకు యాడ్ ఆన్ అయినా మేము ఒక షార్ట్ వీడియో తీసేసి షార్ట్లో అప్లోడ్ చేస్తాం మేడం, ఎప్పుడు కలర్ యాడ్ ఆన్ అయినా సరే. ఓకే, అన్నిటికీ ఒకటే పాలసీ మేడం, మినిమం పర్చేస్ 15 లైన్స్, లైన్ కాస్ట్ 25 రూపీస్, లెంగ్త్ 14 ఇంచెస్, షిప్పింగ్ ఛార్జెస్ 50 రూపీస్ మేడం. యాక్చువల్గా ఇది ప్రీమియం క్వాలిటీ, మేము 50 రూపీస్ అమ్ముతున్నాము ప్రీవియస్ వరకు. ఇప్పుడు బల్క్లో ఇస్తున్నాం కాబట్టి 25 రూపీస్కే ఇస్తున్నాము, అందుకే 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ కూడా పెట్టినాం. వాస్తవంగా ఫ్రాంక్గా చెప్తున్నాను మేడం నేను. ఓకే, పర్పుల్ కలర్ మేడం. నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఎల్లో మ్యాచింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దు మేడం. లెమన్ ఎల్లో మేడం, మీకు ఇక్కడ గడప పచ్చ రంగులో కనిపిస్తుంది, ఇది గడప పచ్చ కాదు, లెమన్ ఎల్లో కలర్ మేడం. ఇది గడప పచ్చ కలర్ కెమెరాలో కనిపిస్తుంది, కానీ గడప పచ్చ కలర్ కాదు, లెమన్ ఎల్లో. ఓకే మేడం, నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ మేడం. నేను బ్లూలో కూడా మీకు 2 బ్లూస్ చూపిస్తాను మేడం. రాబిన్ బ్లూ మేడం, ఇది వచ్చేసరికి రాబిన్ బ్లూ. 15 లైన్స్ మినిమం పర్చేస్ మేడం, ఈచ్ లైన్ వచ్చేసరికి 25 రూపీస్. మేడం నెక్స్ట్ ఇంకోటి చూపిస్తున్నాను, నేవీ బ్లూ మేడం. నేను బ్లూస్ అన్నీ ఒకేసారి ఎందుకు చూపిస్తున్నాను, రెడ్స్ అన్నీ ఎందుకు ఒకేసారి చూపిస్తున్నాను అంటే మీకు కలర్ డిఫరెన్సియేషన్ తెలుసుకుంటారు మేడం, సో దట్ ఈజీ అవుతుంది అనమాట మీరు కంపేర్ చేసుకోవడానికి. ఫిజికల్గా మీరు ఐటమ్ని టచ్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది, ఈ కలర్ మనకు ఉంది, ఈ కలర్ లేదు, ఈ కలర్ ఇట్లుంది, దీని పక్కన అది పెట్టుకుని చూద్దాం అనిపిస్తుంది. బట్ మనం వర్చువల్గా చూస్తున్నారు కాబట్టి మీరు యాజ్ ఏ కస్టమర్ అయితే ఎలా చూస్తారో, అంటే నేను ఒక కస్టమర్గా వెళ్తే ఎలా చూస్తానో అదే పద్ధతిలో మీకు చూపిస్తున్నా మేడం, అంతకుమించి ఇంకేం లేదు. సపోజ్ నేనే ఒక షాప్కి వెళ్ళి కొనుక్కోవాలనుకుంటే నేను ఎలాగైతే చూస్తానో అదేవిధంగా కస్టమర్ యాంగిల్ ఆలోచించి మీకు చూపిస్తున్న కలర్స్ అన్నీ కూడా. లెంగ్త్ 14 ఇంచెస్ వస్తుంది మేడం, ఇది 14 ఇంచెస్ వస్తుంది. కలర్ మాత్రం ఎప్పటికీ ఫేడ్ అవుట్ అవ్వదు, షైనింగ్ కూడా పోదు మేడం,
షైనింగ్ కూడా పోదు, యాజ్ ఇట్ ఈజ్ ఇట్లానే ఉంటుంది. ఈ హైడ్రో బీడ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను ఇదే క్వాలిటీ అమ్ముతున్నాను మేడం, ఇదే క్వాలిటీ అమ్ముతున్నా. ఒక్కసారి కూడా నాకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. ఇంకా రిఫరెన్స్లు వస్తాయి అన్నమాట వీటి ద్వారా మాకు. చెప్పాను కదా మేడం, ఈ వంకర్ టింకర్ పోవు తిన్నంగా ఉంటాయి. ఇదే వీటిలో స్పెషాలిటీ. ప్రీమియం క్వాలిటీ అయితే మీరు ఇలాగే ఐడెంటిఫై చేయాలి. నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు చెప్పుంటారు మేడం ప్రీమియం క్వాలిటీ నాన్ ప్రీమియం క్వాలిటీ ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనేది. వీటిలో నాకు ప్రీమియం క్వాలిటీ ఏంటంటే వంకర టింకర్ పోకుండా తిన్నగా ఉంటుంది మేడం బీడ్. మీరు అదర్ దాన్ ప్రీమియం క్వాలిటీ తీసారనుకోండి, మీకు లైన్ హోల్ స్ట్రైట్గా రాకపోవడం వల్ల వంకర టింకర్ పోతుంది, దండ అందమే పోతుంది, చైన్ వేసుకున్నా నీట్గా క్లాస్గా కనిపించదు. ఓకే మేడం, నెక్స్ట్ పింక్ చూపిస్తున్నా మేడం. పింక్ మనం రెగ్యులర్గా చూసే ఇవి మేడం, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా మన బోర్డు కలర్. ఎప్పుడు మనకి రెగ్యులర్గా ఈ పింక్ దొరుకుతుంది. ఓకే, ఈ పింక్ ఎప్పుడు దొరుకుతుంది, అందుకే నేను ఈ పింక్ చూపించట్లేదు ఇవాళ. ఎప్పుడైతే దొరకదో అదే పింక్ చూపిస్తున్నా. ఈ పింక్ లైన్ కాస్ట్ వచ్చేసి కావాలంటే నేను చూపిస్తాను మేడం. 15 లైన్స్ తీసుకుంటే 35 రూపీస్ ఈచ్ స్ట్రింగ్ పడుతుంది. ఈ డార్క్ పింక్ కాస్ట్ ఎక్కువ మేడం. అలానే ఇది కూడా 35 రూపీస్ మేడం. ఇది ఒక స్ట్రింగ్ కాస్ట్ వచ్చి 35 రూపీస్. పింక్ ఎప్పుడైనా సరే మీకు కాస్ట్ ఉంటుంది మేడం. ఈవెన్ పింక్ బీడ్స్లో అయినా కాస్ట్ ఉంటుంది, స్టోన్స్లో అయినా కాస్ట్ ఉంటుంది మేడం. ఓకే, ఇది ఒకటి మాత్రమే 35 రూపీస్ లైన్ మేడం. మినిమం పర్చేస్ 15 రూపీస్, 15 లైన్స్. 35 రూపీస్ ఏమో స్ట్రింగ్ కాస్ట్ మేడం. 15 లైన్స్ తీసుకోవాలి, 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్. సేమ్ లెంగ్త్ అంతా సేమే ఉంటుంది మేడం, 14 ఇంచెసే ఉంటుంది. ఓకే మేడం, నేను ఒక్కసారి మీకు పీచ్ కలర్ కూడా చూపిస్తాను. ఎందుకంటే మళ్ళీ ఇది పింకా ఇది పీచ్ అని డౌట్ వస్తుంది మీకు, అందుకే చూపిస్తున్నాను. ఇగో చూడండి, పింక్ వేరు పీచ్ వేరు మేడం. నేను ఫస్ట్ గ్రీన్ తర్వాత చూపించాను కదా, అది వచ్చేసి అట్లా ఫస్ట్లో చూపించింది పీచ్, ఇదేమో పింక్, బేబీ పింక్ మేడం. బేబీ పింక్ అంటే భయపెట్టేది కాదు, అంటే సాఫ్ట్గా ఉంది ఈ పింక్ చూడడానికి. ఓకే, ఇది వచ్చేసి 25 రూపీస్ లైన్ మేడం. ఇది వచ్చేసి 25 రూపీస్ లైన్, ఇది వచ్చేసి 35 రూపీస్ లైన్. ఓకే, ఇది ఒకటి నోట్ చేసుకోండి మేడం, 35 రూపీస్ లైన్ పింక్. ఈ పింక్ అయినా సరే 35 రూపీస్ లైన్ మేడం. నెక్స్ట్ ఆరెంజ్ మ్యాచింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దు మేడం. ఆరెంజ్ కలరు 15 రూపీస్ లైను, 25 రూపీస్ లైను, 15 లైన్స్ మినిమం పర్చేస్ మేడం. షైనింగ్ చూస్తున్నారు కదా మేడం, మీరు ఏ హైడ్రో బీడ్స్ తీసుకున్నప్పటికీ కూడా అన్నీ కూడా షైనింగ్ ఇట్లానే ఉంటాయి మేడం. ఏది డల్ షేడ్ ఉండదు మీకు, డల్ షేడ్ అనేది కనిపించదు మేడం. చాలా నీట్గా ఉంటుంది వేసుకుంటే మీకు. ఏముందండి అందరూ వేసుకునే అందరూ అమ్మేటివే అనుకుంటున్నారేమో, తేడా చెప్పినా కదా మేడం ప్రీమియంకి నాన్ ప్రీమియంకి. ఇదిగోండి మేడం మన హనీ కలర్, ఇది తేనె రంగు మేడం, డాబర్ హనీ కలర్. షైనింగ్ చూస్తున్నారు కదా మేడం, నేను జస్ట్ అటు ఇటు రొటేట్ చేస్తున్నా అంతే. మేడం నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యాష్ కలర్ మేడం. యాష్ కలర్ మీరు వాడుకున్న నాళ్ళు షైనింగ్ ఇట్లానే ఉంటుంది మేడం. ఎన్ని రోజులు వాడుకున్నా షైనింగ్ పోయేదే ఉండదు ఇది. ఓకే, 25 రూపీస్ లైన్ మేడం. 15 లైన్స్ తీసుకుంటేనే 25 రూపీస్ లైన్ ఇస్తారు మేడం. సపోజ్ నాకు 3 లైన్స్ కావాలి 2 లైన్స్ కావాలంటే మీరు 50 రూపీస్ పెట్టి లైన్ తీసుకోవాలి. ఓకే మేడం. ఓకే, ఎందుకంటే బల్క్లో ఉండే వాళ్ళకి ఎప్పుడైనా అడ్వాంటేజ్ ఉంటుంది మేడం బల్క్లో తీసుకుంటే. సో మీరు ఎలా తీసుకోవాలనేది ఆలోచించుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి గ్యాదర్ అయినా సరే మీరు తీసుకోవచ్చు. ఓకే మేడం, ఇదండి ఇవాళ కలెక్షన్. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నా చూడండి మేడం. యాష్, హనీ కలర్, ఒక్క నిమిషం, ఆరెంజ్ కలర్, హనీ కూడా వేస్తాం మేడం ఇలాగే. హనీ కలర్, యాష్ కలర్ మేడం,
ఇవ్వండి మేడం, అన్ని కలర్స్ ఒక్కసారి. ఎప్పుడైనా సరే మేడం మనం, అంటే నేను వేరే భాషలోకి వెళ్ళిపోతున్నానేమో, చదువుకునేటప్పుడైనా సరే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ రోజు పాఠాన్ని ఒకసారి ముందు చదువుకొని టీచర్ చెప్పిన తర్వాత మళ్ళీ చదివారనుకోండి, ఇంకా పాఠము మనసులో ముద్ర పడిపోతుంది అనమాట. చెరిగిపోమన్నా చెరిగిపోదు. ఎప్పుడైనా సరే మీ పిల్లలకైనా సరే ఈ మంచి మాట చెప్పండి మేడం. రేపొద్దున క్లాస్లో ఏం చెప్తారు అన్నది స్కూల్లో టీచర్ ముందే చెప్తారు మేడం. రేపొద్దున ఇది చెప్తాను నాన్న అని చెప్పాలి, అది రూల్ అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే వాడు ఒక్కసారి నా పుస్తకంలో పైన చూసినా సరే వాడికి కొత్త పదాలు అనిపిస్తాయి చూసారా, అవి మరుసటి రోజు వాడు చదువుకునేటప్పుడు పిల్లవాడు చదువుకుంటాడు కదా, ఈ పదం నాకు ఆల్రెడీ వచ్చు కదా అని ఆ లెసన్ వినేటప్పుడు చాలా ఇంట్రెస్టెడ్గా వింటాడనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ మనసు ఆ లెసన్ అనేది ఆడు మనోఫలకం మీద అచ్చు గుద్దినట్టు పడిపోతుంది. ఎప్పుడైనా పిల్లలకి ఈ పద్ధతి అలవాటు చేయండి మేడం. అందుకే మీకు ఎప్పుడైనా టీచర్లు ఏం చేస్తారంటే లెసన్ ప్లాన్ ఇస్తారు, రేపొద్దున ఇది చెప్తాము అది చెప్తామని ముందు రోజే చెప్పేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లవాడికి మనసులో చదువుకోవాలన్న కాంక్ష పెరుగుతుంది. అలానే వాడు బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు మేడం. వాడు వినేస్తాడు కదా ఆల్రెడీ. ఒక్కసారి ఏమీ తెలియకముందు ఊరకనే ఒకసారి చదివాడు, అన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ చదివాడు. సో ఇంకా అది పొమ్మన్నా పోదు బ్రెయిన్లోంచి. ఓకే మేడం, నేను మళ్ళీ ఏంటో వేరే దృష్టిలోకి వెళ్ళిపోయినాను. ఓకే, ఇవన్నీ కలర్స్ మేడం, నేను కలర్స్ పెడుతున్నా. ఇప్పుడు చెప్పిన కారణం ఇదే మేడం, ఎందుకంటే మీకు ఫస్ట్ చూపించాను కదా, ఫస్ట్ కలర్స్ అన్ని ఓవర్ వ్యూ చూపించిన, కలర్స్ అన్ని మాట్లాడాము, కలర్స్ గురించి చెప్పాము. నెక్స్ట్ ఈ కలర్స్ అన్ని చూపిస్తున్నాను. ఇందులో మీరు ఏది కావాలంటే అది గుర్తుపెట్టుకుని మీకు నచ్చింది తీసుకోవచ్చు. అందుకోసమే నేను ఇంత చోటు చెప్పినా మేడం. మేడం మెరూన్ రెడ్. నెక్స్ట్ గ్రీన్లో 2 గ్రీన్స్ ఉన్నాయి మేడం. ఇదిగోండి, మంచి గ్రీన్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ఒకటి. మేడం చూడండి, కలర్స్ అన్నీ పెట్టాను నేను. ఒక నిమిషం మేడం, ఎండుమిర్చి కలర్ పెట్టాను కానీ పండు మిర్చి కలర్ పెట్టాను. అంటే కొన్ని తొందరగా కలర్స్ స్ట్రైక్ అవ్వడానికని నేను అలా చెప్తున్నాను మేడం. ఓకే, కలర్స్ అన్నీ పెట్టాను, ఒకసారి చూడండి మేడం. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మ్యాచ్ చేసుకోండి. ఓకే, ఓవర్ వ్యూ చూపించాము, మళ్ళీ తర్వాత కూడా చూపించాము. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి మేడం. మినిమం పర్చేజ్ వచ్చేసి 15 లైన్స్ మేడం. నేను నెక్స్ట్ వీడియోలో కూడా ఏం చెప్తాను మేడం. మీరు ఎప్పుడైనా గమనించండి, నేను ఒక లెసన్ ప్లాన్ లాగా ఫాలో అవుతాను మేడం. నెక్స్ట్ వీడియోలో మీకు ఏం చెప్తాను అన్నది ఈ వీడియోలోనే ఒక హింట్ ఇస్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఏం చూపిస్తానంటే ఇదే స్పిన్నల్స్ మీరు లాస్ట్ టైం మనం మోనాలిసాలో 3 కలర్స్ ప్యాటర్న్స్ చూసారు కదా మేడం, అట్లాంటి ప్యాటర్న్స్లో వచ్చినాయి, అది చూపిస్తాను మేడం. ఓకే అండి, అంటే 2 కలర్స్ 3 కలర్స్ కాంబినేషన్స్లో వస్తాయి అన్నమాట, అది చూపిస్తాను. ఓకే డన్. ఓకే మేడం, ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిబా కలెక్షన్స్. థ్యాంక్ యూ, బాయ్.